తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడింది. ఆమె ఓ డాక్టర్ కోటి ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది. కొద్ది కాలంలోనే ఆమె ఆశలన్నీ అడియాసలేనని తేలిపోయింది. కన్న కూతురి కంటే మిన్నగా చూసుకోవాల్సిన అత్తమామలు రాక్షసుల్లా మారిపోయారు. 7 అడుగులు తనతో కలిసి నడిచిన భర్త తన ఇంట్లో ఆ ఇల్లాలి కదలికలను ఓపలేకపోయాడు. ఫలితం ఆ ఇల్లాలు ఊహించని నిర్ణయానికి ఒడిగట్టింది. ఇంతకీ ఏమైంది? మమ్మీ సారీ మమ్మీ, నా వల్ల నువ్వు డాడీ అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ ఎప్పుడు హ్యాపీగా లేకుండా పోయినా ప్రతిసారి మీరే అవమానాలు పడాల్సి వస్తుంది. నా వల్ల అవ్వట్లేదు మమ్మీ. డాడీకి ఎప్పుడు చెప్పినా కానీ ఓపిక పట్టు సికిందర్ మాడతాడు అంటుండే, కానీ ఇంకా నాకు ఓపిక లేదు. రాత్రి మా అత్త నిన్న మాటలు సీఐకి వినిపిస్తూ నేను విన్నాను మమ్మీ. తీసుకోలేకపోయినా నా కోసం ఎన్నో అవమానాలు పడుతున్నారు మీరంతా. డాడీ కూడా చెప్పుకోలేకపోతారు కానీ చాలా అవమానాలు పడుతుండు. తమ్ముడేమో బయట అందరికీ హెల్ప్ చేస్తాడు. నా విషయంలో ఎందుకేం చేయలేకపోతున్నావు నాకేం అర్థం అవుతలేదు. మా ఆయన అత్త మామలు చాలా హింస పెట్టిండ్రు. మీకు కొన్ని ఇంకా చెప్పుకొని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కింద ఉంటున్నా కానీ రోజుకి మాటలతోటి నీళ్ళు ఇవ్వకుండా కరం తీసేసి ఎంత హింస పెడుతుర్రో మీరు చూస్తుర్రు. ఆయన లా ప్రకారమే పోదామంటారు. నా వల్ల అయితే లేదు మమ్మీ. ఆ సీఐ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు నాకు రిస్క్ ఉందని చెప్పి అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు ఆ సీఎం ఆఫీస్ నుంచి కూడా వీళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో హెల్ప్ చేస్తుర్రంటే ఏదో చక్రి ఏదో చెప్తుండే. వీళ్ళందరూ ఉండగా మీరు లా ప్రకారం అంటే నాకు జరగదు మమ్మీ. న్యాయం అసలు జరగదు. బర్త్డే అని చెప్పి బట్టలు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకో, పొద్దున్న చేసుకుందామని వేసుకోవట్లేదు. అది ఏం జరిగిందన్నది తెలుసుకునే ముందు ఈ దృశ్యం చూడండి. చూసారుగా, కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళాలంటూ మామ చేస్తున్న దౌర్జన్యం. అందుకు ఆ అత్తగారు మద్దతిస్తున్న వైనం. ఈ క్రమంలోనే బాధితురాలు డాక్టర్ ప్రణీత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ కార్మన్ ఘాట్లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరుగుతుంది. భర్త అత్తమామల వేధింపుల కారణంగానే తాను ఈ ప్రయత్నానికి ఒడిగట్టినట్లుగా కన్నీటితో చెబుతోంది. అటు ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన స్థానికులు ఆ అత్తామామల ఆకృత్యాలని నిలదీశారు. ఇదేం అన్యాయం అంటూ దుమ్మెత్తిపోశారు. చిన్న మన్మరాన్ని చూస్తే కనికరం లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు చిన్నపిల్ల ఏడుంది? బాధ్యత నీకుంది. ఆ పిల్లలు ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? అయ్యమ్మ పోషిస్తారు. మరి ఏడి ఏడి మరి నన్ను అడిగితే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.